ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో భోగి పండుగను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. భోగి పండుగ ప్రవర్ధనాన చిన్నారులకు భోగి పళ్ళు పోయటం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని వారు అంటున్నారు. రేగిపళ్ళు సూర్యుడు భగవానికి సంకేతమని బంతిపూలు, చెరుగ్గడ్లు, రేగిపళ్ళు, రాగి నాణాలు, ధాన్యం పిల్లలకు దిష్టి చూసి రేగిపళ్ళు పోస్తారు. ఈ విధంగా భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంతో పాటు బ్రహ్మజ్ఞానం పొందుతారని వీరి విశ్వాసం. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా ఇప్పటికే ప్రారంభమైనాయి. మొదటి రోజు భోగి పండుగ సంబంధించి ఇప్పటికే తెల్లవారుజామున 4 గంటల నుంచే భోగి మంటలు వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళే క్రమంలో సూర్యుడు ఏదైతే మకర రాశిలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో మకర సంక్రాంతి చేసుకుంటారు. ఇటువంటి పర్వదినాన్న భోగి పండుగ రోజున ఇటు పెద్దలు పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ భోగి పండుగ చేసుకుంటారు. ప్రధానంగా మన గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఏదైతే భోగి పండుగ ఉందో భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఆ భోగి పళ్ళు సంబంధించినటువంటి విశిష్టత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే భోగి రోజున భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి, అసలు ఎందుకని పోస్తారంటారు? భోగి పళ్ళు పోయడానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లల్లో ఉన్న దిష్టి. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు పెరిగి నేటి బాలలే రేపటి పౌరులు కదా, వీళ్ళు పెరిగి పెద్ద అవ్వాలి అంటే వాళ్ళల్లో ఉన్న దిష్టి పోవటానికి ప్రతి సంవత్సరం భోగి రోజున ఈ భోగి పళ్ళు పోయటం మన తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాగే ఈ భోగి పళ్ళు ఏంటంటే సూర్యప్రధానమైన పండు అనమాట. దీన్ని బదరీ ఫలం కూడా అంటారు. ఇది అలాగే రంగనాయకులు గోదాదేవికి భోగాన్ని ఇచ్చిన రోజు కూడా ఇది. అందుకని ఈ భోగి రోజున ఈ భోగి పళ్ళు పోయటం అనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇందులో ఎందుకు అంటే ఈ పిల్లల్లో ఉండే దిష్టి, ఎందుకంటే నరదిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి. అందుకని వీళ్ళలో ఉండే దిష్టి పోవటానికి, అలాగే ఈ పిల్లలు ఆరోగ్యాలతో పెరిగి పెద్దవాళ్ళు అవటానికి, వాళ్ళలో బుద్ధి విజ్ఞానం బాగా పెరగటానికి ఈ సూర్య సంబంధమైన ఈ భోగి పళ్ళు పోయటం మన తెలుగింటి సాంప్రదాయం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడితే మరి కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు ఈరోజు భోగి పళ్ళు పోసారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రతి సంవత్సరం ఇంట్లో బంధువుల మధ్యలో చేసుకుంటామండి. ఈసారి కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేశారు దెందులూరులో. ఇక్కడికి వచ్చి అందరి మధ్యలో అందరి సమక్షంలో భోగి పళ్ళు పోయించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి, ఏ విధంగా ఉంది భోగి పళ్ళు పోయటం మీ పిల్లలకి? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాం, ఇప్పుడు అందరూ నలుగురిలో వచ్చి చేసుకుంటాం. పిల్లలకు కూడా సంతోషంగా ఉంటుంది, మాకు సంతోషంగా. అమ్మ మీరు చెప్పండి, ఎలా ఉంది? ఇంట్లో అయితే తల్లి కానీ తండ్రి కానీ అమ్మమ్మలు నానమ్మలు దీవిస్తారండి. ఇక్కడైతే కొంచెం ముత్తైదులు అందరూ వచ్చి దీవిస్తే ఇంకా పిల్లవాడికి శుభం అని చెప్పి ఆశిస్తున్నామండి. ఇది పరిస్థితి. ఏదైతే భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోయటం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది. సాంప్రదాయమే కాకుండా సైంటిఫిక్గా కూడా ఏదైతే భోగి పళ్ళు పోసినటువంటి నేపథ్యం రేగి పళ్ళు కావచ్చు, లేకపోతే రాగి పళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే పిల్లలకు సంబంధించి బ్రహ్మనాడి ఉంటుందో ఆ బ్రహ్మనాడి మీద నుంచి వెళ్ళటం వల్ల వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వస్తుందని, అదేవిధంగా ఏదైతే రాగి నాళాలు లేకపోతే ఏదైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ వేయటం వల్ల కూడా వీళ్ళకి నరదిష్టి కూడా పోద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారి విశ్వాసం. ఇదే పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, దెందులూరు నుంచి.